హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం 5 లక్షల లోపు లభించే బెస్ట్ కార్స్ ఏంటో చూద్దాం. అదే విధంగా ప్రతి కార్ యొక్క ఫీచర్స్, వేరియంట్స్, ప్రైసెస్, అంతేకాకుండా ప్రతి కార్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇందులో మొదటి కారు రెనాల్ట్ క్విడ్. ఇందులో మనకు మొత్తం 5 వేరియంట్స్ ఉంటాయి: ఎస్టీడీ, ఆర్ఎక్సీ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్టీ మరియు క్లైంబర్. ఇందులో బేస్ వేరియంట్ ఎస్టీడీ మరియు దీని ప్రైస్ మనకి 2.99 lakhs. అదేవిధంగా టాప్ వేరియంట్ క్లైంబర్ 1.0 ఏఎంటీ ఓపీటీ. దీని ప్రైస్ మనకి 5.12 lakhs. దీనిలో మనకి 2 ఇంజిన్స్ అవైలబుల్ లో ఉన్నాయి: 0.8 లీటర్ మరియు 1 లీటర్. దీని మైలేజ్ మనకి 22.3 km/L, ఫ్యూయల్ కెపాసిటీ 28 లీటర్స్, బూట్ స్పేస్ 336 లీటర్లు, ఫ్యూయల్ టైప్ పెట్రోల్. ఇందులో మనకి ఓన్లీ పెట్రోల్ మాత్రమే అవైలబుల్ లో ఉంది. ట్రాన్స్మిషన్ మనకి బోత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ లో అవైలబుల్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 184 mm. ఇప్పుడు దీని అడ్వాంటేజ్ చూద్దాం. ఇందులో మనకి 18 టచ్ స్క్రీన్, యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, మాన్యువల్ ఏసీ, 12V చార్జర్ ఫర్ రేర్ ప్యాసింజర్స్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్ విత్ ఈబిడి. అదేవిధంగా రీసెంట్ క్లైంబర్ మోడల్ లుక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు రెనాల్ట్ క్విడ్ డిసడ్వాంటేజ్ చూద్దాం. లెస్ సర్వీస్ సెంటర్స్. ఇది మెయిన్ సిటీస్ లో సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కానీ మనకి చిన్న చిన్న సిటీస్ లో దీని సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీ తక్కువ ఉంది. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ స్టోరేజ్ ఫర్ రేర్ ప్యాసింజర్. అంతేకాకుండా స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ మనకి టాప్ వేరియంట్స్ లో కూడా ఇందులో అవైలబిలిటీ లేదు. ఇప్పుడు మన నెక్స్ట్ కార్ నిసాన్ మ్యాగ్నెట్. ఇది రీసెంట్ గా లాంచ్ చేశారు. దీని లుక్ మనం చూడబోయే 5 లక్షల లోపు చూడబోయే అన్ని కార్ల కంటే దీని లుక్ చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక ఎస్యూవీ, పెద్ద ఎస్యూవీ లుక్ వస్తుంది. ఇది మనకి బేస్ వేరియంట్ మాత్రమే మనకి 5 lakhs లోపు ఉంటుంది. మీరు కొంచెం మనీ ఒక 1 lakh ఎక్స్ట్రా స్పేర్ చేయగలిగితే ఇందులో మనకు చాలా మంచి ఫీచర్స్ వస్తాయి. ఇప్పుడు దీని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇందులో బేస్ వేరియంట్ ఎక్సీ మరియు దీని ప్రైస్ మనకి 4.99 lakhs. టాప్ వేరియంట్ టర్బో సివిటీ. దీని ప్రైస్ మనకి 9.97 lakhs. ఇందులో మనకి మెయిన్ ఎక్సీ, ఎక్స్ఎల్, ఎక్స్వీ 3 మెయిన్ వేరియంట్స్ ఉంటాయి. దీని మైలేజ్ మనకి 20 km/L, ఫ్యూయల్ కెపాసిటీ 40 లీటర్స్, బూట్ స్పేస్ 336 లీటర్లు, ఫ్యూయల్ టైప్ పెట్రోల్. మనకి ఇందులో ఓన్లీ పెట్రోల్ ఉంది, సిఎన్జి గానీ డీజిల్ గానీ అవైలబిలిటీ లేదు. దీనిలో మనకి బోత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవైలబిలిటీ ఉంది. దీని పవర్ మనకి 98.63 bhp at 5000 rpm. అదేవిధంగా మ్యాక్స్ టార్క్ 152 Nm at 2200 to 4400 rpm. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm. ఇది మిగతా అన్ని కార్ల కంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు దీని అడ్వాంటేజ్ చూద్దాం. దీని లుక్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఒక కార్ లో ఉండవలసిన అన్ని ఫీచర్స్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉన్నాయి. ఒక సన్ రూఫ్ ఇటువంటివి తప్ప, డిమ్ లైటింగ్ ఇటువంటి ఫీచర్స్ తప్ప మాక్సిమం మిగతా అన్ని ఫీచర్స్ కూడా ఇందులో మనకి అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ టచ్ స్క్రీన్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఛార్జింగ్, నిసాన్ కనెక్ట్. అదేవిధంగా స్పెసిఫిక్ గా మనకి ఇందులో నిసాన్ సివిటీ ఇంజిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు దీని డిసడ్వాంటేజ్ చూస్తే ఇందులో మనకి డీజిల్ ఆప్షన్ కానీ సిఎన్జి ఆప్షన్ కానీ లేదు. అదేవిధంగా ఇందులో ఇంజిన్ పవర్ కూడా కొంచెం తక్కువ. అంతేకాకుండా దీనికి కూడా సర్వీస్ సెంటర్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన నెక్స్ట్ కార్ మారుతి వ్యాగనార్. ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి: ఎల్, వి మరియు జెడ్. ఇందులో బేస్ వేరియంట్ వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ. దీని ప్రైస్ మనకి 4.50 lakhs. అదేవిధంగా టాప్ వేరియంట్ వ్యాగనార్ జెడ్ఎక్స్ఐ ఏఎంటీ 1.2. దీని ప్రైస్ మనకి 5.99 lakhs. ఇందులో మనకి 2 ఇంజిన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఒకటి 1.0 లీటర్, ఇంకొకటి 1.2 లీటర్స్, బోత్ BS6 కంప్లైంట్. దీని మైలేజ్ మనకి 21.79 km/L, ఫ్యూయల్ కెపాసిటీ 32 లీటర్స్, బూట్ స్పేస్ 341 లీటర్స్, ఫ్యూయల్ టైప్ మనకి పెట్రోల్ మరియు సిఎన్జి, డీజిల్ ఇందులో లేదు. ఇది మనకి బోత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ ఉంది. దీని పవర్ మనకి 81.80 bhp at 6000 rpm, మ్యాక్స్ టార్క్ 113 Nm at 4200 rpm. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm. ఇప్పుడు దీని అడ్వాంటేజ్ చూస్తే ఇది దీని ప్రీవియస్ వెర్షన్స్ కంటే చాలా పెద్దదిగా మరియు దాని లుక్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకి టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆండ్రాయిడ్ కార్ ప్లే, 4 పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో మరియు కాలింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఇచ్చారు. అదే దీని మైలేజ్ గురించి చూస్తే 1.0 లీటర్ మనకి 21.79 km, 1.2 లీటర్ 20.52 km/L, అదే సిఎన్జి అయితే 32.52 km/kg ఇస్తుంది. ఇప్పుడు దీని డిసడ్వాంటేజ్ చూస్తే పూర్ ఫ్యూయల్ ఎకానమీ. ఇది సిటీస్ లో చాలా తక్కువ మైలేజ్ ఇస్తుంది. మనకి దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మారుతి సర్వీస్ సెంటర్ మనకి ఎక్కడికి వెళ్ళినా సరే దీని సర్వీస్ సెంటర్ అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మన నెక్స్ట్ కార్ టాటా టియాగో. ఇందులో మనకి ఎక్సీ, ఎక్స్టీ మరియు ఎక్స్జెడ్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులో బేస్ వేరియంట్ ఎక్సీ. దీని ప్రైస్ మనకి 4.70 lakhs మరియు టాప్ వేరియంట్ XZA ప్లస్ DT. దీని ప్రైస్ మనకి 5.99 lakhs. దీని మైలేజ్ మనకి 23.84 km/L, ఫ్యూయల్ కెపాసిటీ 35 లీటర్స్, బూట్ స్పేస్ మనకి 235 లీటర్స్, ఫ్యూయల్ టైప్ పెట్రోల్. ఇందులో మనకి డీజిల్ కానీ సిఎన్జి కానీ లేదు.
మనకి ఇందులో బోత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. దీని పవర్ మనకి 84.48 bhp at 6000 rpm, max torque 113 Nm at 3300 rpm, గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm. ఇప్పుడు దీని అడ్వాంటేజ్ చూస్తే దీనిలో సేఫ్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీసీ విత్ ఈబీడీ అండ్ సిఎస్సి, రేర్ వ్యూ కెమెరా. అదేవిధంగా దీని లుక్ ఇప్పుడు రీసెంట్ మోడల్లో చాలా బాగుంది, స్పోర్టీ లుక్ చాలా బాగుంది. ఇందులో మనకి 7-inch టచ్ స్క్రీన్, అదేవిధంగా 8 హార్మన్ కార్బన్ స్పీకర్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే. ఇందులో మనకి యూటిలిటీ స్పేస్ చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా మీరు టాప్ వేరియంట్కి వెళ్తే ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా దీని డిసడ్వాంటేజ్ చూస్తే ఇంజిన్ సౌండ్. మనకి క్యాబిన్ లో కూడా కొన్ని సందర్భాల్లో మనం చాలా హై స్పీడ్ లో వెళ్ళేటప్పుడు వైబ్రేషన్ మరియు చిన్న ఇంజిన్ సౌండ్ కూడా వస్తుంది. మన నెక్స్ట్ కార్ హ్యుండాయ్ శాంట్రో. దీనిలో మనకి 4 వేరియంట్స్ ఉన్నాయి: ఎరా, స్పోర్ట్స్, మాగ్నా అండ్ ఆస్టా. దీని బేస్ వేరియంట్ ఎరా ఎగ్జిక్యూటివ్, దీని ప్రైస్ మనకి 4.63 lakhs. దీని టాప్ వేరియంట్ ఆస్టా ఏఎంటీ, దీని ప్రైస్ మనకి 6.31 lakhs. ఇందులో మనకి 2 ఇంజిన్స్ అవైలబుల్ ఉన్నాయి, 1.0 లీటర్ మరియు 1.2 లీటర్. రెండు కూడా BS6 కంప్లైంట్. దీని మైలేజ్ మనకి 20.3 km/లీటర్, కెపాసిటీ 35 లీటర్స్, బూట్ స్పేస్ 235 లీటర్స్. ఇందులో మనకి బోత్ పెట్రోల్ మరియు సిఎన్జి అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా మనకి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. దీని పవర్ 68.07 bhp at 5500 rpm, మ్యాక్స్ టార్క్ 99.07 Nm at 4500 rpm. దీని అడ్వాంటేజ్ చూస్తే మనకి 7-inch టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే, రివర్స్ కెమెరా, రేర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్. అదేవిధంగా సేఫ్టీ పరంగా చూస్తే మనకి రేర్ పార్కింగ్ కెమెరా మరియు ఏబీసీ విత్ ఈబీడీ. దీని డిసడ్వాంటేజ్ చూస్తే ఇందులో మనకి డ్రైవర్ సీటు నాన్ అడ్జస్టబుల్, మనకి ఇది హైట్ అడ్జస్ట్ చేసే విధంగా ఇవ్వలేదు. ఇది ఒక రకంగా కొంత డిసడ్వాంటేజ్. ఇప్పుడు మన నెక్స్ట్ కార్ మారుతి సుజుకి ఆల్టో. దీని గురించి మనం స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో టాప్ మోస్ట్ సెల్లబుల్ కార్. ఇండియాలో ఎక్కువ అమ్ముడయ్యే కార్లో ఇది ఎప్పుడు కూడా టాప్ 1 లో ఉంటుంది. ఇందులో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి: ఎస్టీడీ, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ. ఇందులో బేస్ వేరియంట్ ఆల్టో 800 ఎస్టీడీ, దీని ప్రైస్ మనకి 2.99 lakhs. అదేవిధంగా టాప్ వేరియంట్ ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ ఓపీటీ ఎస్సిఎన్జి, దీని ప్రైస్ మనకి 4.41 lakhs. ఇందులో మనకి 2 ఇంజిన్స్ అవైలబుల్ ఉన్నాయి, 1.0 లీటర్ మరియు 1.2 లీటర్ ఇంజిన్. దీని మైలేజ్ మనకి 22.5 km/లీటర్, ఫ్యూయల్ కెపాసిటీ 60 లీటర్స్, బూట్ స్పేస్ 177 లీటర్స్, ఫ్యూయల్ టైప్ పెట్రోల్ మరియు సిఎన్జి. అదేవిధంగా మనకి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. పవర్ 40.3 bhp at 6000 rpm, మ్యాక్స్ టార్క్ 60 Nm at 3500 rpm, గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm. దీని అడ్వాంటేజ్ చూస్తే మనకి దీని కొత్త డిజైన్ లో మనకి న్యూ గ్రిల్ మరియు బంపర్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. లుక్ కూడా కొంచెం ప్రీవియస్ వెర్షన్ కంటే చాలా బాగుంది. అదేవిధంగా దీనిలో మనకి 7-inch టచ్ స్క్రీన్, యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ పార్కింగ్ సెన్సార్, అదేవిధంగా డ్రైవర్ మరియు ఫ్రంట్ కో పాసెంజర్స్ కి ఎయిర్ బ్యాగ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్. అదేవిధంగా దీని డిసడ్వాంటేజ్ చూస్తే దీని ఇంజిన్ పవర్ చాలా తక్కువ. మనం ఫుల్ కెపాసిటీ విత్ ఏసీతో లాంగ్ రన్ లో ఇంజిన్ పవర్ చాలా తక్కువలో అనిపిస్తుంది. అదేవిధంగా దీని సీటింగ్ చాలా లోగా ఉండడం వల్ల కొంచెం మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు కొంత బ్యాక్ పెయిన్ వచ్చే విధంగా ఉంటుంది. అదే కాకుండా మనకి వీటితో పాటుగా మనకి 5 లక్షల లోపు లభించే మిగతా కార్లు మారుతి సిలేరియో. దీని బేస్ వేరియంట్ 4.41 lakh, అదేవిధంగా టాప్ వేరియంట్ 5.68 lakhs. అదేవిధంగా మారుతి ఎస్ప్రెస్సికో, దీని ప్రైస్ మనకి బేస్ వేరియంట్ 3.70, అదేవిధంగా టాప్ వేరియంట్ 5.13 lakhs. నెక్స్ట్ కార్ మారుతి ఇగ్నిస్. దీని ప్రైస్ మనకి 4.89 to 7.19 lakhs. అదేవిధంగా డస్టన్ గో, దీని ప్రైస్ మనకి స్టార్టింగ్ ప్రైస్ 3.99 lakhs, టాప్ వేరియంట్ 6.45 lakhs. అదేవిధంగా మారుతి సెలీరియో ఎక్స్, దీని బేస్ వేరియంట్ 4.90 lakhs, టాప్ వేరియంట్ 5.67 lakhs. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం 5 lakhs లోపు లభించే బెస్ట్ కార్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.